అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొనపపేటలో జరిగినటువంటి ఆటో ప్రమాదంలో ఎవరైతే డ్రైవర్ ఉన్నారో పిల్లలందరినీ కూడా సరదాగా ఉదయం రాఖీ పండుగ నిమిత్తం రాఖీ కట్టేందుకు అన్నందరినీ కూడా అక్క చెల్లెలందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈలోగా ఆటో డ్రైవర్ ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది ప్రమాదం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆ ప్రమాదం ఎలా జరిగింది? అసలు మాకు ఉప్పాడు వెళ్తున్నామండి. పాప ఉప్పాడు వచ్చేసాను అనమాట. 4 రోజుల కింద వచ్చేది పండగని. నాన్న చెప్పి ఊరి నుంచి వస్తున్నాం అనమాట. పిల్లలు ఇంటి పిల్లలు రాఖీ అయిపోతుంది కదా, రాఖీ కట్టిన తర్వాత పిల్లలు ఇంటికి తీసుకుపోదాము మన ఇంటికి అని వచ్చామండి. ఉప్పాడు నుంచి వచ్చారా? అంటే కోనపపేటలో ఉన్నారు వీళ్ళంతానే? కోనపపేట ఉన్నది. కోనపపేట నుంచి ఉప్పాడు వచ్చిందన్నమాట పిన్నాల ఇంటికి. పిన్నాల అంటే చిన్న కుర్ర ఉన్నాడే, ఆ కుర్రోడు తమ్ముడిగానే వచ్చి రాఖీ కట్టేసి అక్కడ ఉండిపోయాలి. అంటే నేను వచ్చిందాక అక్కడ ఉండండి మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పాను. అక్కడ ఉన్నది. అక్కడ ఉండి నన్ను వచ్చాను అనమాట. వచ్చి తీసుకొస్తున్నాను అంతే. కోనపపేట అంటే ఉప్పాడు నుంచి కోనపపేట రావాలా, వస్తామంటే జరిగింది. ఉప్పాడు నుంచి కోనపపేట వస్తుండగా ఎక్కడ జరిగింది సరిగ్గా? ఎవరు ఈ ఆటో ఎలా వచ్చింది అసలు? నా స్ట్రేట్కి వెళ్తున్నానండి. అది కోనపపేట నుంచి అది ఎదురొస్తుంది. అది తొట్టాటు ఏడు నాకు గమనించినదండి. గాయపడులను అది ఎదురొస్తూ ఉంటే అతను మరి నా మీదకి వచ్చేసాడండి. నా మీదకి వచ్చేది పక్కన పోయానండి. పక్కన పోయిన స్టీరింగ్ సీట్ ఉంటుంది కానీ పిల్లలు కూర్చొని సీట్కి వచ్చి గుద్దేసాడండి. అది ఎదురు గుద్దుకుంటే మా ఇద్దరు టైట్గా గుద్దుకుంటే డ్రైవర్ తేలొస్తాయండి. స్టీరింగ్ సీట్గా వచ్చి గుద్దాడండి. ఆ గుద్దగాలు బండి తిరగబడిపోయిందండి. స్పాట్లో ఇక్కడ ఎంతమంది గాయాలు? ఆటోలో అప్పుడు ఆ టైంలో ఎంతమంది ఉన్నారా మీతో? ఆ పిల్లలందరూ కలిపి మొత్తం అందరూ కూడా మీ తాలూకేనా? మా తాలూకేనండి. మా తాలూకండి పిల్లలందరూ. చనిపోయిన పాప ఎవరు? ఇప్పుడు ఎవరు చనిపోయారు? ఇప్పుడు ఎంతమంది గాయాలు అయితే? ఒరిజినల్ పాప అన్నమాట. ఆ పాప చనిపోయింది. చిన్న అవుతుంది పాప ఏమో. ఆ అమ్మ కొద్దిగా దెబ్బలు తెలిసి కోమలో ఏదో ఉందని చెప్పలేదు. జరిగిందమ్మా ఇప్పుడు ఏమవుతుంది? పాప ఎవరు? చెల్లి. చెల్లా? చనిపోయిన అమ్మాయా? చనిపోయిన అమ్మాయి చెల్లి అవుతుంది. ఇప్పుడు ఇద్దరికి గాయాలు. ఎంత ఉంటుంది వయసు చనిపోయిన అమ్మాయికి? 11 years ఉంటాయి. ఇది పరిస్థితి. ఏదైతే ఈ ప్రమాదంలో మొత్తం 6 అందరూ కూడా ఒకే ఆటోలో వెళ్తున్నారు. అక్క చెల్లెలందరూ కూడా వెంటనే ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరుగుతుందో అందులో ఒక పాప మృత్యువాత పడింది. మరొక పాపకైతే సీరియస్ పరిస్థితిగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే రాఖీ పౌరున్నాడు. అలాగే రాఖీ కట్టి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో తన అన్నకి తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్తున్నటువంటి దేవి కూడా మృత్యువాత పడడంతో వీళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కోనపపేటలో రాఖీ పౌర్ణమి నాడు విషాదం చోటు చేసుకుంది. అన్నకు రాఖీ కట్టేందుకు అలాగే కోనపపేట నుంచి కాకినాడ వెళ్తుండగా ఒక ఆటో ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో అలాగే అక్కడికే 8 ఏళ్ల బాలిక ఎవరైతే ఉన్నారో చిన్నారి అయితే అక్కడ స్పాట్లో దేవి అనే చిన్నారి అయితే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి కొంతమందికి తీవ్ర గాయాలైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అలాగే రాఖీ పౌర్ణమి నాడు అన్నకి రాఖీ కట్టేందుకు వెళ్తుండగా జరిగిన ఘటన నేపథ్యంలో మొత్తం విషాద ఛాయలు అయితే అలుపుకున్నాయి. ప్రస్తుతం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి బాధితులు ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. తన చెల్లి కోల్పోవడంతో ఇక్కడ దేవి ఎవరైతే ఉన్నారో దేవి తన చెల్లి అన్నకు రాఖీ కట్టేందుకు వీళ్ళందరూ కూడా ఆటోలో సరదాగా వెళ్తున్నారు. కానీ ఈ సమయంలో వీళ్ళకి జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రమాదం ఈ విధంగా మరొక ఆటో వచ్చి మరొక ఆటోను గుద్దడంతో ఈ యొక్క ప్రమాదంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆటోలో ఉన్న అందరూ కూడా గాయాలవి. ప్రస్తుతం ఏం జరిగిందో అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? ఎన్ని గంటలకు జరిగింది? అసలు ఏం జరిగింది చెప్పు. మాది కోనపపేట అండి. మేము ఈరోజు రక్షాబంధం అని మా పిన్ని వాళ్ళ ఇంటికి ఉప్పాడ వెళ్దామని మా తమ్ముడికి రాఖీ కడదామని వెళ్ళాము. మేము రాఖీ కట్టిస్తే 4:30 కల్లా మేము మళ్ళీ కోనపపేటకి బయలుదేరేసాము. కోనపపేటకి బయలుదేరేది కోనపపేట వెళ్ళే దారిలోని ఇంకా 5 నిమిషాల్లో దిగేస్తున్నాం అనగానే టర్నింగ్ రోడ్లో దిగుతూ ఉంటే మేము లెఫ్ట్ సైడ్ తిన్నంగా వెళ్తుంది. మా ఆటో కరెక్ట్గానే వెళ్తుంది. డ్రైవర్ అంకుల్ బాగానే ట్రై చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు ప్రజెంట్? ఉప్పాడు నుంచి కోనపపేటకి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నామండి. మేము వచ్చిన ఆటో రాంగ్ రూట్లో వచ్చి గుద్దిగానే రైట్ సైడ్ గుద్దగానే లెఫ్ట్ సైడ్ నుంచి అందరూ పడిపోయామండి. నా పక్కన మా చిన్న చెల్లండి, తనకి 30 years అలాగ ఉంటుంది. తను ఆటో కింద పొర్రెట్టేసిందండి. తనకి ఇక్కడంతా ఫ్రాక్చర్ అయిపోయిందండి. మొహం అంతా కుట్లు కూడా పడ్డాయి. నా పక్కన మళ్ళీ మా చెల్లండి, దీనికి ఇక్కడ హ్యాండ్ పైన ఇంకా ఇదంతా కొట్టిపోయి తగిలిసిందండి. ఇంకో అమ్మాయికి కానీ ఆటో కాలు కిందకి వెళ్ళిపోవడం వల్ల తన బోన్ అంతా డ్యామేజ్ అయిపోయిందండి. ఇంకో అమ్మాయిదేం కానీ
తను మా దేవి చెల్లండి. మా దేవి తను ఆటో పైనుంచి స్లిప్ అవ్వడం, పైనుంచి వెళ్ళిపోయిందండి. తన వల్ల రోడ్ అంతా సమానంగా ఉండడం వల్ల గీసిపోయి మొహం అంతా కొట్టిపోయి హ్యాండ్ అంతా ఇదంతా స్పాయిల్ అయిపోయిందండి. తను అక్కడైతే మళ్ళీ బతుకుతుందని కూడా మేము అనుకోలేదండి. స్పాట్లోనే చనిపోయిందండి తను. ఆటో డ్రైవర్ అంకుల్కి ఏం కానీ ఇదంతా కొట్టిపోయిందండి. మేము జరిగిన వెంటనే మా పేరెంట్స్కి కాల్ చేస్తే మా పేరెంట్స్ స్పాట్కి వచ్చారండి. స్పాట్కి వచ్చిన తర్వాత పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మేము ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నామండి. ఇద్దరు అమ్మాయిల్ని మేము కాకినాడ హాస్పిటల్కి తరలించామండి. సీరియస్ అయితేని మిగతా అమ్మాయిలందరూ ఇక్కడ చికిత్స పొందుకొని మేము ఇక్కడ ఉన్నామండి. ఎంతమంది ఉన్నారు ఆటోలో? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది గాయాలు ఇందులో? మేము 6 మంది అండి. 6 మందితో ఆటో అంకుల్ కూడా 7 మెంబర్స్ అండి. మాకేం నలుగురికి ఏం కానీ గాయాలు అయ్యాయి. ఇంకో అమ్మాయి ఏం కానీ స్పాట్లోనే చనిపోయిందండి. మేము ఇద్దరం ఇంకా అంటే హెగ్ బోన్ డౌన్ అవడం ఇలాగ మాకు పెయిన్స్ ఉండిపోయాయండి. మేము ఇద్దరమే గాయాలు లేకుండా కొంచెం పర్ఫెక్ట్గా మేము ఉన్నామండి. చనిపోయిన దేవి ఎవరైతే పురపల్లి దేవి తన అన్న మీకు చెల్లి అవుతుందా సొంతంగానే? మా చెల్లండి. అన్నీ కూడా ఉన్నాడు. అన్నీ ఇక్కడికి రాలేకపోయాడు ఎందుకంటే చెల్లి అక్కడ చనిపోయింది. కాకినాడ అక్కడికి తరలించారు. ఆ అమ్మాయిని స్పాట్లో చనిపోయింది. తను ఇంకా చనిపోయింది. మీరు ఎలాగైనా మా ఫ్యామిలీకి మీరు ఎలాగైనా హెల్ప్ చేయాలి. అలాగే మీరు తెప్పించేసుకున్నాడండి. ఇలాగ ఆటో రాగానే మమ్మల్ని కాపాడే సమయంలోని ఆటో డ్రైవర్ అంకుల్ కూడా చూసుకోలేదని వెంటనే వాళ్ళు తెప్పించేసుకున్నారు. మీరు ఎలాగైనా వాళ్ళు పట్టి సరైన శిక్ష, ఒక అమ్మాయిని చంపినందుకైనా వాళ్ళకి సరైన మరణ శిక్ష మీ కోర్టు ఏ శిక్ష ఉన్నో వాళ్ళకి విధించాలి. వాళ్ళకి విధించి మీరు నిజంగా సరైన శిక్షణ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే చిన్న అమ్మాయి వాళ్ళు అన్నయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళారా కలిసి? అసలు రాఖీ కట్టారు ఈ రోజు అతనికి? తమ్ముడు కట్టడానికి వెళ్తుందా? తమ్ముడు కట్టాడు. అన్నీ కట్టేసామండి. తమ్ముడు దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ ఇంకోసారి వచ్చి ఇంకో తమ్ముడు కట్టాలని మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. కానీ మేము ఇలా జరుగుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎన్ని గంటలు బయలుదేరారు మీరు అందరు కలిపి? ఎన్ని గంటలు బయలుదేరారు సరిగా? ఎంతమంది బయలుదేరారు? మేము మార్నింగ్ 10 కల్లా మేము బయలుదేరామండి. కోనపేట నుంచి బయలుదేరాము. 4:30 కల్లా మేము వెళ్ళి ఉప్పాడి నుంచి బయలుదేరాము. 4:47కి అలాగ అక్కడ యాక్సిడెంట్ కరెక్ట్గా జరిగిందండి. కరెక్ట్గా అక్కడ యాక్సిడెంట్ 470 అలాగే జరిగిందండి మాకు అక్కడ యాక్సిడెంట్. చూడనట్టు గుద్దేసి వెళ్ళిపోయాడండి. మీరు ఎలాగైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని నిజంగా వాళ్ళకి శిక్షణ వేయాలి. మీరు ఒక చిన్న 12 years అమ్మాయి అండి దేవి, ఉప్పలపల్లి దేవి. మీరు ఎలాగైనా తనకి శిక్షణ వేయాలి. ఎలాగైనా మాకు న్యాయం కావాలండి. మీరు న్యాయం మాకు ఇస్తారని మేము ఎలాగైనా ఇప్పుడు అన్నకి కట్టేశారు, మొత్తం అందరికి రాఖీ కట్టేశారు అందరికీ. ఇంకొకరికి మాత్రమే కట్టాలని మళ్ళీ మేము కోనపేటకి రిటర్న్ బయలుదేరామండి. మేము ఎలాగైనా ఈ సంఘటన జరిగినందుకు ఒక నిండు ప్రాణాన్ని తీసిన ఆ వ్యక్తికి శిక్ష మాకు ఎలాగైనా న్యాయం జరగాలి. ఇక్కడ న్యాయం జరిగింది. ఎక్కడ ఉంటారు దేవి తల్లిదండ్రులు? ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ కలిపి? కోనపేటలో ఉంటారా? కోనపేటలో ఉన్నారండి. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోవడం వల్ల ఆ అమ్మాయి దగ్గర ఇక్కడికి రాలేకపోయారు. అక్కడ ఆ అమ్మాయి దగ్గర ఉన్నారు. ఇప్పుడు తనకి ఎలా నా పేరు కౌరు పద్మ అండి. మేము 6 అక్క చెల్లెలమని బయలుదేరాము. మా తమ్ముడికి రాఖీ కడదామని. తమ్ముడు రాలేని పరిస్థితి కాబట్టి దానివల్ల మేమే వెళ్ళాము. తమ్ముడు బాగా చిన్నవాడు కదా? చిన్న పిల్లోడు సంతోష్, తిత్తి సంతోష్. తను ఉప్పాడులో ఉంటాడు. మా పిన్ని వాళ్ళ అబ్బాయి. కడదామని వెళ్ళాము. సడన్గా ఎలా జరిగితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నువ్వు ఉన్న ఆటోలోని నీకు దెబ్బలు తగిలినట్టున్నాయి. ఉన్నాను. జామ్ లక్ష్మి. ఏం జరిగింది? ఎప్పుడు వెళ్ళారు మీరు? మేము 10కి వెళ్ళాము కోనపేట నుంచి. ఉప్పాడి నుంచి మళ్ళీ 4కి అలా వచ్చేస్తుంటే అతను సడన్గా గుద్దడం వల్ల వెంటనే ఏం చేయాలో పరిస్థితిలో ఇంకా అలా ఉండిపోయాం. ఇంకా ఆటో డ్రైవర్ మమ్మల్ని అందరినీ ఎత్తుతుంటే ఇంకా అతను వెంటనే వెళ్ళిపోయాడు. ఇంకా మాకేం చేయాలో తెలియలేదు. చెల్లేమో ఇంకా అలా పడిపోయింది. ఇంకో చెల్లి కూడా సీరియస్గా ఉంది. ఇంకో అక్క మళ్ళీ డ్రైవర్ కూడా నాకేమో కుట్లు పడ్డాయి. ఇంకా ఆ పరిస్థితులు అలా ఉండిపోయి ఇంకో అన్నికి రాఖీ కట్టలేదు. మాకు కూడా న్యాయం కావాలి ఎలాగన్నా. ఆటో డ్రైవర్ వెంటనే పారిపోయాడా? గుద్దిన అతను ఎవరైతే ఉన్నారో పారిపోయాడు. మేము 7 ఉన్నాం ఆటో డ్రైవర్తో పాటు. మేము ఇంకా 6 మెంబర్స్ అక్క చెల్లెలు. మేము అందరమే. ఏం జరిగింది అన్నారు అసలు? చనిపోయిన వ్యక్తి ఎవరు? పాప అన్నయ్య గారు పాప అండి చనిపోయింది. అక్కడికి అలవాటుగా చనిపోయిందని మాకు తెలియదండి. అది ఎలా యాక్సిడెంట్ అయిందో ఏదైందో మనకు తెలీదు. ఎలబడిగా చనిపోయిందని. చనిపోవడం అయితే ఈ పిల్లల్ని ఎలా తీసుకొచ్చారో కూడా తెలియదండి.
మాకు న్యాయమే కావాలండి, ఏం చేస్తారో తెలియదండి. మా కుటుంబంలోనే ఇలా జరిగేసిందండి. చూస్తున్నాం ఇది పరిస్థితి. వీళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఎవరైతే అక్క చెల్లెళ్ళందరూ గడిపి ఆ తమ్ముళ్ళకు అన్నయ్యలకు రాఖీలు కట్టేందుకు అలాగే కోనపేటలో ఉదయం బయలుదేరారు. అలాగే ఉప్పాడ వెళ్ళారు. ఉప్పాడలో కూడా కొంతమంది రాఖీలు కట్టి మళ్ళీ తిరిగి వస్తున్నారు. మళ్ళీ ఉప్పాడ వెళ్ళే క్రమంలో ఎవరో సంతోష్ అనే మళ్ళీ తమ్ముడికి రాఖీ కట్టేందుకు తిరిగి వెళ్తుండగా అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా కోనపేటకి అలాగే ఏదైతే శీలవరపాలెం ఉన్నటువంటి జంక్షన్ వద్ద అయితే ఈ ఎదురుగా మరొక ఆటో ఏదైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఒక ఆటో వచ్చి ఈ ప్యాసింజర్ ఆటోను బలంగా ఢీ కొట్టడంతో ఈ ఆటోలో 6 ఉన్నారు, డ్రైవర్తో 7 ఉన్నారు. మొత్తం గుద్దిన వెంటనే ఆటో ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైతే ఆటో వేగంగా వచ్చి గుద్దిన వ్యక్తి ఎవరైనా అనుకో అక్కడి నుంచి పరారైపోయిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మరొక వీళ్ళందరూ కూడా గాయాలతోని ఒక పాప అక్కడ స్పాట్లో మృతి చెందినటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే రాఖీ పౌర్ణమి ఇంత విషాదం అన్న చెల్లెలు ఎవరైతే ఎంతో అనుబంధంగా పిలుచుకున్నటువంటి రాఖీ పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుని ఉదయం మధ్యాహ్నం నుంచి సాయంత్రం తిరిగి వస్తుండగా ఈ ఆటో ప్రమాదంలో దేవి అనే ఒక చిన్నారి అయితే మృతి చెందడంతో మొత్తం ఎక్కడందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇక చనిపోయినటువంటి దేవిని అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ అప్పటికే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తాను అప్పటికే ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి ఉందని డాక్టర్లు కూడా చెప్పడంతో వీళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా అప్పటి వరకు సరదాగా ఆటోలో ఎంతో ఆనందంగా గడిపిన వారు ఈ విధంగా ఆ దేవి వాళ్ళ కళ్ళ ముందు లేకపోవడంతో వీళ్ళందరూ కూడా కన్నీరు వినూరుగా విలిపిస్తున్నారు. ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో అక్కడి నుంచి పరారయ్యారో అతనికి కఠినంగా శిక్షించాలంటూ ఈరోజు ఏదైతే రాఖీ పౌర్ణమి ఈ విషాదం అంతా కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ కోనపేటలో విషాద ఛాయం అలుకునే మనం ప్రధానంగా చెప్పొచ్చు. దీనికున్న తాజా పరిస్థితి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.